హాయ్ అందరికీ. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఛానల్ విషయానికి వస్తే శిల్పా ముదిరాజ్ క్వీన్ మీకు తెలుసు కదా, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి అబ్బా. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈవినింగ్ రొటీన్ అన్నమాట. ఎప్పుడు తీసేదే, కాకపోతే ఈరోజు అయితే మొత్తం ఒక లాంగ్ వీడియో రూపంలో అయితే సెట్ చేశాను అన్నమాట. ఎండ అయితే అసలు మామూలుగా కొట్టట్లేదు. మేము ఉండేది 2వ ఫ్లోర్లో అయినందువల్ల డ్రెస్ అయితే మొత్తం తడిసిపోతుంది అన్నమాట. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అసలు ఈ ఎండకు చస్తామా బ్రతుకుతామా కూడా అర్థం కావట్లేదు అసలుకి. ఇక బట్టలన్నీ అయితే నీట్గా మడత పెట్టేసాను. మడత పెట్టేసి ఎక్కడి అక్కడ సదిరితేనే నాకు మంచిగా అనిపిస్తాయి అన్నట్టు. అట్లా కాకుండా మనము కుర్చీలో కుప్పలు కుప్పలు వేసుకున్నాం అనుకోండి, నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మన మైండ్లో ఇంట్లోనూ ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలన్నమాట. ఇల్లు నీట్గా ఉంటేనే మన మైండ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంక పిల్లలిద్దరికైతే ఫుడ్ తినిపించేసాను, స్నానం కూడా పోసానన్నమాట. వంట అయితే ప్రిపేర్ చేసిన తర్వాత నేను స్నానం చేద్దామనేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ బెండకాయ టమాటా కర్రీ ఉంది, కానీ నాకు కొంచెం దగ్గొస్తుంది. ఈవినింగ్ ఇంకా నేను టమాటా కర్రీ కానీ, వంకాయ కానీ, బెండకాయ కానీ ఏమైనా తిన్నాను అనుకోండి, దగ్గు అయితే విపరీతంగా వస్తుంది అసలుకి. నాకైతే దగ్గు ప్రాబ్లం అయితే ఎప్పటి నుంచో ఉందిరా, కాకపోతే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, అప్పటి మందం ఏదో ఒకటి చేయడం, దగ్గు తగ్గడం అయితే అలా జరుగుతుంది. కానీ నెగ్లెక్ట్ అయితే బాగా చేస్తున్నాను. ఇంకా కర్రీ ఉన్నాక కూడా మళ్ళీ ఎగ్స్ అయితే వండుతున్నాను అన్నట్టు. నాకు తినబుద్ధి కావట్లేదు, మళ్ళీ దగ్గు వస్తుందేమో అన్న భయంతో టమాటా కర్రీ అయితే తినట్లేదు. ఇంకా ఎగ్స్ అయితే ఒక 3 ఎగ్స్ అయితే ఫ్రై చేద్దాం అన్నట్టుగా అయితే ఆనియన్స్ కట్ చేశాను. ఇంకా పిల్లలకైతే స్నానం పోసాను. వంట అయిపోయిన తర్వాత నేను స్నానం చేద్దాం అన్నట్టుగా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఈ ఉడకపోతకి స్టవ్ దగ్గర ఉన్నామనుకోండి, చెమటలు అసలు స్నానం చేసినట్టు ఫేస్ వాష్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఇంకెన్ని రోజులు ఎండలు ఇట్లా మండిపోతాయో నాకైతే అర్థం కావట్లేదు. పోయినసారి అసలు ఇంతలా ఎండలు అయితే కొట్టలేదు కదా, చాలా తొందరగా ఎండాకాలం అయిపోయినట్టుగా అనిపించింది. ఎండలు చాలా తక్కువ కొట్టాయి పోయినసారి, కానీ ఇప్పుడే మాత్రం అసలు మామూలుగా లేవు ఎండలు. ఇంకా బియ్యం అయితే పెడదాం అన్నట్టుగా కూర అయితే పొయ్యి మీద వేసి ఇక బియ్యం అయితే వాష్ చేద్దాం అన్నట్టుగా అయితే చాట్లో పోసిన. మేమైతే కంట్రోల్ బియ్యమే తింటున్నాం అన్నట్టు, సన్నగానే వస్తున్నాయి, ఎందుకు వేస్ట్ చేయడంలే అన్నట్టుగా అయితే తింటున్నాం అన్నమాట. అన్నం కూడా మంచిగానే అవుతుంది. సో సన్నగా ఉంటే తినొచ్చు కదా, పడేయడం ఎందుకు అన్నట్టుగా. కాకపోతే ఇలా మెరుగలు ఎక్కువ ఉంటున్నాయి, పురుగులు ఎక్కువ ఉంటున్నాయి. మనం చాలాసేపు ఓపికగా చూసుకోవాలన్నట్టు. ఇంకా బయటికి వెళ్ళి లైట్ ఎలుక్కు అయితే చెరుగుదాం అన్నట్టుగా కొన్ని మీద ఉన్నాయి అయితే తీసాను. ఇంకా బయటికి వెళ్ళి అయితే చెరిగాను అన్నట్టు. కాకపోతే నేనైతే 4-5 సార్లు వాష్ చేస్తాను రా, ఎందుకంటే పురుగులు ఏమైనా ఉన్నా కూడా మనము ఎంత నీట్గా చేసినా కూడా ఒక 4-5 సార్లు గట్టిగా పిసకకుండా నార్మల్గా వాష్ చేయాలి. అలా అయితే ఏమన్నా ఉన్నా కూడా వాటర్లో కలిసిపోతాయి అన్నమాట, మనకు కంటికి కనిపించినవి. అందుకే నేను 4-5 సార్లు అయితే వాష్ చేస్తున్నాను. ఇంకా అందరూ అలా చేయాలని లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. ఇంకా బనానా అయితే అసలు మా ఇంట్లో ఉంటే మా పిల్లలకు తినబుద్ధి కాదు. ఎవరైనా కొనుక్కొని తిన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ కోరిక పుడుతుంది అన్నమాట. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడైతే అస్సలు తినరురా మా పిల్లలు. అదే ఎవరైనా వాళ్ళ ముందు కొన్నారంటే చాలు, ఆ ఫ్రూట్స్ కావాలనేసి ఇంకా మన ఇజ్జత్ తీస్తారు వాళ్ళ ముందు. బనానాలు తెచ్చి అయితే అసలు ఎన్ని రోజులు అవుతుందంటే రోజొకటి తింటే మంచిది కదా, హెల్త్కి మంచిగా వాళ్ళు పెరుగుతారు అన్నట్టుగా అయితే తీసుకొచ్చామన్నమాట. కాకపోతే వాళ్ళు తినకపోతే మళ్ళీ నేనే తినేస్తాను రా. ఇంకా ఏం చేద్దాం, పిల్లలు తినకుంటే వేస్ట్ చేయాలంటే అస్సలు మనసు ఒప్పదు. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినాయి కదా, పుణ్యానికి ఇచ్చినాయి అయినా కూడా పడేసేవాళ్ళం. డబ్బులు పెట్టి కొనుక్కొస్తే అసలు ప్రాణం ఒప్పదన్నమాట. ఇక ఒక్కటైతే మెత్తబడ్డది, దాన్ని అయితే బర్రకిద్దాం అన్నట్టుగా అయితే పక్కకు పెట్టిన. ఇంకా ఎప్పుడైనా సరే చాలామంది ఇట్లా ఎగ్ కర్రీ ఉండేటట్టు వండరన్నమాట. చాలామంది మొత్తం కొల్లులు చేసేస్తారు, చిన్నగా అయిపోతాయి. ఇట్లా నాకైతే పీసులుగా ఉంటేనే ఇష్టం అన్నమాట. ఎగ్ ఎలా ఉంటుందో అలాగనే పీస్ లాగా చేసేస్తాను నేను. అట్లా అయిందనుకోండి మనకు కూడా తిన్నట్టు ఫీల్ వస్తుంది. ఎగ్ కర్రీ కుల్లులు చేస్తే అసలు ఎగ్ కర్రీ తిన్నట్టే అనిపించదు నాకైతే. కర్రీ అయితే అయిపోయిందన్నమాట. ఇంకొక సైడ్ అయితే పాలైతే పెట్టాను. పాలు అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత అన్నం పెడదామని అయితే డిసైడ్ చేశాను. ఎందుకంటే అన్నం వేడివేడిగా ఉంటేనే తింటాను. మా హస్బెండ్ వచ్చే వరకు వేడిగానే ఉంటుంది, ఇంకా చల్లారదు. మా వాళ్ళు అయితే మామూలు చెయ్యరన్నమాట. ఇక ఏదైనా సరే ఇద్దరికే కావాలి, ఏదైనా ఏ బొమ్మ అయినా ఏదైనా ఊకే కొట్టుకుంటూనే ఉంటారు రా. నాకు అసలు అయితే పిచ్చి అంటే పిచ్చి లేస్తుంది మా బచ్చగాళ్ళతో. ఏం చేద్దాం ఇక
నీళ్ళైతే పెట్టేసుకున్నాను. ఇంకా స్నానం చేయడానికైతే వెళ్తున్నాను. అసలు ఈ ఈవినింగ్ రొటీన్ అస్సలు మారదు, ఎప్పుడు ఉండేదే. పిల్లలకు స్నానం పోయాలి, తినిపియాలి, వాళ్ళని నీట్గా చూసుకోవాలి. మళ్ళీ ఆకలి అయితే బిస్కెట్లు అడుగుతారు, ఇదోటి అదోటి అన్నీ అడుగుతూనే ఉంటారు. తినిపించుడు, కడుగుడు, పిండుడు ఇదే సరిపోతుంది ఇంకా ఈవినింగ్ రొటీన్. నేను స్నానం చేద్దాం అనుకుంటానా, మళ్ళీ వంట ఏదైనా ఒకటి తినాలని క్రేవింగ్ అనిపిస్తుంది. చపాతీనో ఏదైనా ఒకటి, నోరు చప్పగా ఉండి ఎప్పుడు అన్నమే ఏం తింటాము, అప్పుడప్పుడు ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కదా. అందుకనేసి మళ్ళీ ఏదైనా చేసుకున్నాకే మళ్ళీ స్నానం చేస్తాను అన్నట్టు. ఈ ఎండలకు ఈ వేడికి మనం మళ్ళీ పొయ్యి కాడ ఉంటే స్నానం చేసినట్టే చెమటలు అవుతాయి అన్నట్టు. ఇక అందుకనే వంట అయిపోయిన తర్వాతనే నేను స్నానం చేస్తాను. ఇక స్నానం అయితే అయిపోయింది. ఇంకా డోర్ అయితే నేను స్నానం చేసినంతసేపు లాక్ చేసేస్తాను. ఎందుకంటే పిల్లలిద్దరు బయటికి వెళ్తారు, బయట నుంచి ఏమైనా కోతులు అవి ఇవి వస్తాయి అన్నట్టుగా డోర్ అయితే పెట్టే స్నానం చేస్తా. ఇక స్నానం అయిపోయింది అనేసి డోర్ తీసి అన్నం అయితే పెట్టాడన్నమాట. జుట్టు వేసుకొని మనం రెడీ అయ్యేలోపు అన్నం అయిపోతుంది అన్నట్టుగా అయితే అన్నం పెట్టాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుందన్నమాట. ఈ టైంలో అయితే అన్నం పెడుతున్నాను. మా హస్బెండ్ వచ్చేవరకు 10:30, 11 అవుతుంది. అప్పటి వరకు కూడా అన్నం కొద్దిగా వేడిగానే ఉంటుంది అన్నట్టు. అసలు నేను పౌడరు అది ఇది ఏమీ వేసుకోను, జస్ట్ నార్మల్గా ఒక టిక్లీ పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే నాకు ఎందుకు వేస్ట్ చేయడం అనిపిస్తుంది. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటిది పెట్టుకుంటా అంతే. మేకప్ కూడా పెద్దగా ఏం యూజ్ చేయమన్నమాట. అన్నం అయితే మంచిగానే అవుతుంది కంట్రోల్ బియ్యము మా తెలంగాణలో. సో ఆంధ్ర సైడ్ ఎట్లా అవుతుందో మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బియ్యం అయితే మంచిగానే అవుతుంది అన్నట్టు అన్నము. ఇంకా పిల్లలకైతే బ్రెడ్ తినిపిద్దాం అన్నట్టుగా అయితే పాలైతే పోసాను అన్నమాట. చిన్న పాపనే తింటుంది, పెద్ద పాప అస్సలు తినదు. ఇంకా తన కోసం మళ్ళీ పాలలో ప్రోటీన్ పౌడర్ కడిపి అయితే ఇచ్చానన్నమాట. సో వెయిట్ పెరుగుతుంది, హైట్ అవుతుంది అన్నట్టుగా మా హస్బెండ్ అయితే ప్రోటీన్ పౌడరు అదేంటో బ్రాండ్ నాకు తెలియదు, 800 పెట్టి తీసుకొచ్చిండు. అది తాగినా అంతే ఉంటుంది, తాగకపోయినా అంతే ఉంటుంది. కాకపోతే కొన్ని నెలలు వాడాలంట, డైలీ తాగాలంట. నేను డైలీ పోయట్లేదు, నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పోస్తున్నాను అన్నట్టు. సో డైలీ యూస్ చేస్తే పెరిగే అవకాశం కానీ లావ్ అయ్యే అవకాశం కానీ ఉంటుందంట. మా పాప 5 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరన్నమాట. అందరూ కూడా 3 ఇయర్సే అనుకుంటారు మా పెద్ద పాప. ఎందుకంటే హైట్ ఉండదు, వెయిట్ ఉండదు, అంత వీక్గా ఉంటుంది అన్నట్టు. ఫుడ్ సరిగ్గా తినదు, గంటకు ఒక బుక్క తింటుంది. అన్నం తిన్నా కూడా అది తిన్నా కొంచెమైనా మంచిగానే తింటుంది. కాకపోతే ఏమవుతుందో అనేది తెలియదు, తినేదంతా ఎక్కడికి పోతుందో తెలియదు. అస్సలు హైట్ కావట్లేదు, అలా అని చెప్పి లావు కావట్లేదు, ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5 పడతాయి. ఇంకా అయినా కూడా పిల్లల్లో ఇట్లుంటుంది అన్నమాట కొంతమంది పిల్లలు. ఇంకా తర్వాత పెరుగుతారో ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఇప్పుడైతే మనం ఏం తినమన్నా కూడా తినరు అన్నట్టు. కొంచెం పెద్దగా వెళ్ళనుకో చెప్పిన మాటలు అర్థమవుతాయి, వాళ్ళు కూడా తినాలనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పినా కూడా చెయ్యరన్నమాట. ఇక పనంతా అయిపోయింది, అన్నం వేసుకుందాం అనేసి వేసుకున్నాను, తింటున్నాను. ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో. లైక్ చేయొచ్చు కదా.